సో, ఈరోజు మార్కెట్ అయితే ఇంచుమించు 6,00,000 కోట్లయితే ఆవిరైపోయింది. ముఖ్యంగా మార్కెట్ పడిపోవడానికి 5 ముఖ్యమైన కారణాలు అంటే 5 ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా వచ్చేసి సౌత్ కొరియా మార్కెట్ అంటే గ్లోబల్ మార్కెట్‌లో యొక్క ఎఫెక్ట్ మార్కెట్ పైనే ఉంది. సౌత్ కొరియాలో ఇంచుమించు మార్కెట్ అంటే 2 అవర్స్ వరకు కూడా మార్కెట్ ఆపేసే పరిస్థితి ఉంది. సో, అదొక ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. తర్వాత యూఎస్ మార్కెట్ సంబంధించి కూడా ఎన్విడియా లాంటి కంపెనీలు తర్వాత ముఖ్యంగా స్పేస్ ఎక్స్ లాంటి అంటే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో కూడా లక్షల కోట్లయితే ఆవిరైపోవడం మనం చూడొచ్చు. దాని యొక్క ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా మార్కెట్ పైనయితే ఖచ్చితంగా పడ్డది. మన ఇండియన్ మార్కెట్ పైన. తర్వాత క్రూడ్ ఆయిల్ గూడా బాగా పెరగడం. ఆయిల్ ధరలు అయితే ఇంచుమించు బాగా రీచ్ అవ్వడం. స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుంది అని జెప్పేసి మళ్ళీ తర్వాత ఇరాన్ మళ్ళొక అనౌన్స్‌మెంట్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ మళ్ళీ క్లోజ్ అవుతుందని ఒక స్టేట్‌మెంట్ అయితే రావడం. మార్కెట్ అంటే చమురు ధరలు పెరగడం ఆటోమేటిక్‌గా అంటే ఇంధనానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. మార్కెట్ పైన సెంటిమెంట్ అయితే దెబ్బతీసిందని జెప్పాలి. తర్వాత ఇంకోటొచ్చేసి ముఖ్యంగా మెయిన్ జూసుకుంటే మన ఇండియన్ మార్కెట్ పైన రూపీ వాల్యూ అనేది పడిపోతుండడంతో గూడా అంటే ఇంతకుముందు జెప్పినట్టు అంటే ఆయిల్ ధరలు పెరగడం, రూపీ వాల్యూ పడిపోవడం గూడా ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడర్ల యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇన్వెస్టర్లు, ట్రేడర్ల యొక్క సెంటిమెంట్ అయితే దెబ్బతీసిందని చెప్పాలి. సో, ఈ ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా మార్కెట్ పైన పడడంతో మార్కెట్ అయితే 6,00,000 కోట్లయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, వాట్ నెక్స్ట్ రేపేం జరుగుతుందనేది ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ లాంటి ఒక కంపెనీ ఐపీఓ ద్వారా మొన్ననే లిస్టింగ్‌లోకొచ్చింది. అది భారీగా పడిపోవడం తర్వాత ఐటీ సెక్టార్ సంబంధించిన సెక్టార్‌లు కూడా ఐటీ కంపెనీస్ అంటే ఇన్ఫోసిస్ కానీ, తర్వాత ఇన్ఫోసిస్ ద తర్వాత ఐటీ సెక్టార్‌లో వివిధ కంపెనీలన్నీ గూడా విప్రో గాని, ఇన్ఫోసిస్ గాని, అండ్ టాటా గాని అన్ని ఐటీ కంపెనీలు కూడా మొత్తం ఓవరాల్‌గా పడిపోవడం అంటే డ్రాస్టిక్‌గా పడిపోవడం అనేది కూడా ఐటీ సెక్టార్ డ్రాగ్ గూడా మార్కెట్‌కి ఈరోజు 6,00,000 కోట్లు పడిపోవడానికి, నష్టం రావడానికి మెయిన్ కారణం అయితే చెప్పొచ్చు.